హాయ్ ఫ్రెండ్స్, బెండకాయ పులుసు ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి. ముందుగా ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కలను పచ్చిమిర్చిని వేసుకొని చక్కగా కలుపుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకోండి. ఆ తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న బెండకాయ ముక్కలను వేసుకొని ఒక 20 నిమిషాల పాటు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. బెండకాయలు ఫ్రై అయిన తర్వాత కట్ చేసుకొని పెట్టుకున్న 2 టమాటాలను వేసుకోవాలి. ఒక 10 నిమిషాల పాటు ఉడికిన తర్వాత మీ టేస్ట్కు తగినట్టుగా కారం పొడి, సాల్ట్ వేసుకోండి. 5 నిమిషాల తర్వాత ఒక గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత ఒక 10 నిమిషాల పాటు చక్కగా బెండకాయలను ఉడికించుకోవాలి. కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను పైనుంచి చల్లుకోండి. ఇంతేనండి, ఎంతో రుచిగా ఉండే బెండకాయ పులుసు రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.